తెలంగాణలో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. 4 రోజుల క్రితం 300 వరకు ఉన్న కేజీ చికెన్ ఏకంగా 350 రూపాయలకు చేరింది. సండే రోజు ఓ ముక్క తిని ఎంజాయ్ చేద్దాం అనుకునే నాన్ వెజ్ ప్రియులకు కొనలేని పరిస్థితి నెలకొంది. మటన్ కిలో 1000 రూపాయలకు చేరువలో ఉంది. చికెన్తో సరిపెట్టుకుందాము అనుకుంటే ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు రంజాన్ మాసం కావడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన చికెన్ రేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. ఓవైపు యుద్ధం ప్రభావంతో గుడ్లు రేటు తగ్గినప్పటికీ కూడా చికెన్ రేటు అమాంతంగా పెరిగింది. 4 రోజుల క్రితం 300 వరకు ఉన్న చికెన్ ఇప్పుడు 350కి చేరుకుంది. ప్రధానంగా రంజాన్ పండుగ కావడం, దాంతోపాటు వేసవిలోనే సాధారణంగా చికెన్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. మనము ప్రస్తుతము జిన్నారంలో ఉన్న ఒక చికెన్ సెంటర్ వద్ద ఉన్నాం. వీళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకొని వీకెండ్లో మాత్రమే చికెన్ తినేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అమాంతంగా పెరుగుతున్న ధరల కారణంగా చికెన్ కొనలేకపోతున్నామని చెప్తున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో కోడిగుడ్లు రేటు పడిపోయినా చికెన్ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగాయని చెప్పని దాని కారణంగా వీకెండ్లో కిలో తీసుకునే వాళ్ళం కేవలం అరకిలోకి మాత్రమే పరిమితమైనమని చెప్తున్నారు. ప్రధానంగా చికెన్ రేట్లు పెరగడం కోసం ఒకవైపు వేసవికి వేడిమి తట్టుకోలేక కోళ్లు చనిపోతున్న పరిస్థితి, మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాసిస్తుందని చెప్తున్న నేపథ్యంలో వందలాదిగా కోళ్లు మృతి చెందుతున్న పరిస్థితుల్లో చికెన్కు సాధారణంగానే రేటు పెరిగింది. చికెన్ ప్రియులందరూ కూడా ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు వీకెండ్లో తీసుకునే చికెన్ కూడా కొనలేకపోతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా నాన్ వెజ్లో మటన్ రేట్ అయితే సుమారు 800 పైగా చేరుకుంది. చికెన్ రేట్ ప్రస్తుతం 300 నుంచి 350 వరకు ఉంది. చెప్పండి, చికెన్ రేట్ ఎలా ఉంది? ప్రస్తుతము మామూలుగానే వేసవిలో చికెన్ రేట్ పెరుగుతా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది రేటు? ఈ రోజు చికెన్ రేటు నియర్లీ 350 రూపాయలు ఉంది. మధ్య తరగతి కుటుంబానికి కానీ పేదవారికి కానీ కేవలం కొనుక్కునే శక్తి ఉన్నది ఏకైకది చికెనే. ఈ చికెనే అడ్డగోలుగా రేటు పెంచితే అమాంతం ఆకాశానికి ఎత్తితే సామాన్య మానవుడు కొనుక్కోలేకపోతున్నారు. దీనిపై ఇటు ఒకవైపు గ్యాస్ రేటు పెరిగి మధ్య తరగతి వాళ్ళని ఇబ్బంది పెడితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరోవైపు ఈ చికెన్ రేటు ఇలా అడ్డగోలుగా అన్ని పెరుగుతుంటే సామాన్య మానవుడు ఏది కొనుక్కోలేకపోతున్నాడు. చికెన్ రేటును తక్కువ చేసి నియంత్రణలో చికెన్ రేటు ఉంచాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా నాటుకోడి రేట్ ఎట్లా ఉంది? మామూలుగా బాయిలర్ చికెన్ రేట్ ఇలా ఉంటాయి. ఇందులో 3 రకాలుగా ఉంటాయి: స్కిన్లెస్, అట్లాగే బోన్లెస్, మామూలుగా చికెన్. ఈ మూడిటికి కూడా ధరలు డిఫరెంట్గా ఉంది. నాటుకోడి రేట్ అయితే అసలు కొనలేకపోతున్న పరిస్థితి. నాటుకోడి రేట్ ఎలా ఉంది? నాటుకోడి రేటు ఇప్పుడు నియర్లీ 1000 రూపాయలు, 1000 కంటే ఎక్కువనే ఉంది కిలో. నాటుకోడి అసలు కొనే పరిస్థితుల్లో ఎవరు లేరు. అంతో ఇంతో చికెన్ కొందామంటే ఈ చికెన్ రేటు కూడా అడ్డగోలుగా పెంచుతారు. దీని మధ్యలో అక్రమార్కులు అడ్డగోలుగా దీన్నే అదునుగా చూసుకొని అక్రమార్కులు రేట్లు పెంచేసి అడ్డగోలుగా తింటున్నారు. ఇటు షాపు వానికి లాభం లేదు, ఇటు కొనేవానికి లాభం లేదు అన్నట్టు మధ్యలో ఉన్న మధ్యవర్తులు లాభపడుతున్నారు. పౌల్ట్రీ ఫామ్ నుండి డైరెక్ట్గా ఏదైతే కస్టమర్స్కి అందే సెంటర్స్ ఉంటాయో మధ్యన దళారుల ప్రమేయం పెరిగిపోయి రేట్లు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ధరల నియంత్రణ కోసం, చికెన్ రేటు నియంత్రణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పని కస్టమర్లు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, జిన్నారం నుండి.